బైబిల్లో రాసి ఉందా క్రైస్తవులను మీరు గొర్రెలను పిలవమని చెప్పి? లేదు కదా. గొర్రె బిడ్డలు అన్నారు అంతేగాని గొర్రెలను పిలవమని చెప్పి ఆదేశాలు ఉందా? చెప్పండి. అవును మీరు హిందువులందరూ క్రైస్తవులను గొర్రెలను పిలవాలి అని చెప్పుందా? లేదు కదా. గొర్రెబిడ్డలం కానీ నువ్వు ఎటకారం ఎందుకు పెడతావు? అదే గొర్రెబిడ్డలని ఆయన చెప్తున్నాడు. తప్ప మీకు వెటకారం గొర్రెలు అంటున్నారు. అదే అంటున్నా కదా. నీకెందుకు? ఓకే బైబుల్ ఉంది, నీకెందుకు? బైబిల్ గురించి ఎందుకు? అసలు నీకు బైబిల్తో సంబంధం ఏమనుందా? బైబిల్ బోధించుకో, ఇది మానేసుకో. పాస్టర్ ఆ దుస్తులు వేసుకో, అదన చెయ్యి, ఇదన చెయ్యి, అదన చెయ్యి. రెండు చేయకు. రెండు చేసినా పర్లేదు కానీ చెప్పే విధానాలు ఉంటుంది. బైబిల్ గురించి మీరు ఎందుకు అంటున్నారు? మరి ఈ పాస్టర్లు పొద్దున్న లేస్తే చేసే ప్రచారం ఏందండి? రామాయణం ఒక కల్పితం, మహాభారతం ఒక కల్పితం, అసలు ఈ సృష్టికర్త. కరెక్టే, నేను సమర్థిస్తున్నానా? మరి వీళ్ళు చెప్పేది ఏంటంటే పాస్టర్ సమర్థిస్తానా? అవసరం లేదు నాకు. పాస్టర్ చీడపురుగే. ఎవరైనా సరే, ఈయనైనా సరే, ఎవరైనా సరే. ఇంతకుముందు కూడా చూశారు మీరు.